వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. ఎంవీఎస్ఆర్ క్యాంపస్లో శనివారం పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. 1981 సంవత్సరం నుంచి ఎంవీఎస్ఆర్ కాలేజీలో నేటి వరకు విద్యను పూర్తి చేసుకున్న సుమారు 350కి పైగా విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి నాడు విద్యను బోధించిన అధ్యాపకుల చేత సమావేశం నిర్వహించుకొని గత స్మృతులను నెమరవేసుకున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ రోజుల్లో తమకు ఎదురైన జ్ఞాపకాలను, అనుభూతులను, మంచి చెడులను సహకారం అందించిన అధ్యాపకుల చేతను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గుంటూరు విజల మాట్లాడుతూ పూర్వ విద్యార్థులంతా కలిసి తమతో పాటు చదువుకొని ఇంకా స్థిరపడిన వారిని పైకి తీసుకురావడం కోసం అందరూ కలిసి ముందుకు రావడం చాలా సంతోషమన్నారు. కళాశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని అన్నారు. కార్యక్రమంలో చైర్మన్ వివిఆర్ కశ్యప్, కోశాధికారి సుధాకర్ జీపిడి, సెక్రటరీ కెవి శ్రీనివాసరావు, కాలేజీ అధ్యక్షుడు ఎస్సీహెచ్ విజయభాస్కర్, పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. అలుమ్ని మీట్ 2024 ప్రస్తుతం జరుగుతుంది. ఈ మీట్ యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే, చాలా ఏళ్ల తర్వాత స్టూడెంట్స్ కలవటం, క్యాంపస్లో వాళ్ళ అనుభవాలను పంచుకోవటం, తోటి పూర్వ విద్యార్థులతో పంచుకోవటం, అంతేకాకుండా వాళ్ళ టీచర్స్ను కలవటం అండ్ హ్యాపీగా మళ్ళీ ఆ పాత జీవితాన్ని గుర్తు తెచ్చుకోవటం, ఇది దాని ముఖ్య ఉద్దేశం. అయితే కరోనా వలనో వేరే వివిధ కారణాల వల్ల చాలా ఏళ్లుగా అట్లీస్ట్ 2-3 ఇయర్స్ నుంచి జరగలేదు. మా కాలేజీ అటానమస్ ఉస్మానియా యూనివర్సిటీ కింద 2021లో అయిందండి. దాని తర్వాత చేస్తున్న మొట్టమొదటి అలుమ్ని మీట్ ఇది. ఇందులో దగ్గర 350కి పైన పాత విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది వెబ్సైట్లో. దట్ మేము వస్తాం, అటెండ్ అవుతామని. ఇక్కడ కరెంట్లీ ఈ రోజున ఈ క్యాంపస్లో 250కి పైన విద్యార్థులు వాళ్ళ ఫ్యామిలీస్తో సహా వచ్చారు. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళతో పాటు. పూర్వ విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ టీచర్లతో జ్ఞాపకాలను బాగా పంచుకుంటున్నారు. పొద్దున్నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, వాళ్ళతో ఇంటరాక్షన్ జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థిని కూడా చాలా చక్కగా వాళ్ళ అనుభూతులు డయాస్ పైకి వచ్చి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎటువంటి పొజిషన్స్లో ఉన్నారు అనేది చెప్పటమే కాకుండా ఇంకా మీట ఈ కాలేజీ యొక్క అభివృద్ధికి ఎలా తోడ్పడగలము అనేవి కూడా చెప్పారు. ముఖ్యంగా వాళ్ళ ఓన్ బ్యాచ్ మెంబర్స్ని దగ్గరికి తీసుకురావాలి. దీన్ని ట్రాకింగ్ ద ఓల్డ్ స్టూడెంట్స్ అని ఒక పేరు ఉంది. ట్రాకింగ్ ద ఓల్డ్ స్టూడెంట్స్. ప్రతి కాలేజీకి పూర్వ చదువుకున్న విద్యార్థులు పునాది లాంటి వాళ్ళు. చదువుకుంటున్న తర్వాత వాళ్ళు మా అంబాసిడర్స్ అవుతారు. వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క కెరియర్లో అభివృద్ధి బట్టి మా కాలేజీకి పేరు వస్తుంది. వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే స్కై ఈజ్ ద లిమిట్. చాలా అదే మాదిరి ఈ విద్యార్థులు కూడా పూనుకుంటున్నారు. ప్రతి ఒక్క బ్యాచ్ 1985 ఆర్ ఈవెన్ ఆ టైం బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఓన్ బ్యాచ్మేట్స్ అందరినీ తీసుకురావాలని ఈరోజు ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అంతేకాక వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ను పెడదాం అని కూడా ఒక ప్రతిపాదన ఉంది. అలుమ్ని కోసమే దేశాల్లో
వ్యాపించిన ఎంబీఎస్ఆర్ విద్యార్థులు, ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు అక్కడ కూడా ఒక లోకల్ అలుమినీ బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేయాలని ఒక ప్రతిపాదన చేశారు. అంతేకాకుండా కరికులం అంటే వాళ్ళు చదువుకున్నప్పుడు ఇప్పుడు ఎలాంటి పాఠాలు పాఠ్యాంశాలు నేర్పిస్తున్నారు, దాన్ని బట్టి ఇప్పుడు ఎలాంటివి నేర్పిస్తే బాగుంటుంది అనే సలహాలు కూడా ఇచ్చారు. అంతేకాకుండా సిలబస్ డెవలప్ చేసేటప్పుడు బోర్డ్ ఆఫ్ స్టడీస్ వాటిల్లో మేము పాల్గొంటాము, కరెంట్ రిలవెన్స్ ఏ విద్యాంశాలు ఏ పాఠ్యాంశాలను చేరిస్తే బాగుంటుంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఇట్లాంటి మీట్ జరిగినప్పుడే కాదు, అదర్వైజ్ కూడా మేము చాలా విరివిగా పిల్లలతో మా అనుభవాలు పంచుకోవడానికి వస్తాము, కాలేజీకి వచ్చి వాళ్ళతో స్పెండ్ చేస్తాము అనే ఒక ప్రతిపాదన కూడా వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళ మొత్తం విద్యార్థుల యొక్క సహకారంతో ఈ కాలేజీని ప్రస్తుతం ఉన్న ఏ స్టేజ్లో ఉందో దానికంటే కూడా మా మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళ యొక్క కళ కాలేజీని నెంబర్ 1 చేయాలి ఆర్ నెంబర్ 2 చేయాలి అనేటువంటి కళ ఏదైతే ఉందో ఒక 2-3 ఏళ్ల లోపల, మ్యాక్సిమం 2 ఇయర్స్ లోపల, 2 ఏళ్ల లోపల చేయాలి అనేటువంటి కళ ఏదైతే ఉందో ఆ కళను రియలైజ్ చేసే దాంట్లో మేము కూడా పాలు పంచుకుంటాం అనే ప్రతిపాదన చేయడం జరిగింది.